హలో మిత్రులారా, ఇవాళ మాట్లాడే టాపిక్ బహుశా దీన్ని రాజకీయమైనటువంటి టాపిక్ గానో లేకపోతే సాహిత్యమో లేకపోతే సామాజికమైనటువంటి వేరువేరు అంశాలు కాకుండా ఒకే అంశంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే సాహిత్య రంగంలో కృషితో పాటు ఒక సామాజిక బాధ్యతగా రాజకీయాలు ఉండడంతో పాటు వృత్తిపరంగా వైద్యంలో ఉన్నగాక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఆ విషయం అయితే స్పష్టంగా చెప్పాలి. మా అందరికీ తెలుసు, మహాకవి శ్రీశ్రీ అంటాం కదా. ఆ మహాకవి శ్రీశ్రీ హైదరాబాద్లో చిరకాల నివాసం ఉన్నటువంటి ఇందిరా గిరిరాజు గారు వారి నివాసంలో కొలువుదీరి అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి, అంతర్జాతీయ సాహిత్యాన్ని ఆపోసన పట్టినటువంటి గుంటూరు శేషేంద్ర శర్మ గురించి ఒక పుస్తకం పంపిస్తే వారికి కితాబ్ ఇచ్చేప్పుడు ఒక మాట అన్నాడు శ్రీశ్రీ. ఇది శేషన్ కవిత్వమా, తెలుగు పద్యమా, ఫ్రెంచి మధ్యమా అన్నాడు ఆయన. శేషేన్ నీ కవిత చూసేన్, ఇది ఫ్రెంచి మధ్యమా అనేది అన్నాడు ఆయన. అంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అది వెటకారమా కాదా అని నేను అనలేను, కానీ శ్రీశ్రీ కూడా వెరీ మచ్ పాపులర్ ఫర్. కాళోజీ గారు అన్నారు కదా, శ్రీశ్రీ తాగి పారేసిన సీసాల సంగతి నాకెందుకు, ఆయన రాసిన కవిత్వం చాలని. సో ఆయన తాగి పారేసిన సీసాలు ఉన్నటువంటి శ్రీశ్రీ ఉన్నారు కదా, ఆ శ్రీశ్రీ కూడా మద్యం గురించి ఏదో ప్రస్తావించింది గుర్తు చేస్తామన్నా మీకు. సో ఈ మద్యం ప్రియులు అనేటువంటి వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత పెనుభారమో ఎంత కష్టమో చెప్పేటువంటి ఒక ప్రయత్నం, దానికి అనుబంధంగా ఉండేటువంటి వైద్య సమస్యలు, దానికి అనుబంధంగా పిచ్చిసారా లేదా రకరకాల సాధారణ ఇల్లిసిట్ లిక్కర్ సీట్ అన్నిటి వల్ల కూడా ఏమైపోద్దంటే, ఆల్కహాల్ తాగిన తర్వాత ఆ క్రేవింగ్లో ఆత్మహత్యలకు పాల్పడడం కూడా ఓ పెద్ద సైడ్ ఎఫెక్ట్. మీరు చాలా సందర్భాల్లో చూసినట్టయితే బాగా మద్యం మత్తులో బాగా అరిచి వెళ్ళి అందరి ముందలే పురుగుల మందు తాగి చనిపోయినటువంటి వాళ్ళని మనం చూసినాం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, సమాజంలో మద్యము ఏదైతే ఉన్నదో, ఈ మద్యం వల్ల ప్రభుత్వాలు ఎట్లా నడుస్తున్నాయో, ఈ మద్యం రిలేటెడ్ వ్యవస్థ లోపల ఇంకా చాలా వ్యవస్థలు బ్రతుకుతూ ఉన్నాయి. ఆ వ్యవస్థలు బ్రతుకున్నందుకు అనేక వ్యవస్థలు, అనేక కుటుంబాలు ఖతమైపోతున్నాయి. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈ పురుగుల మందుకు తర్వాత మురుగు మందు, ఇవాళ మనం అనుకునే మద్యం ఏదైతే మురుగు మందే. అది ఎందుకు, మొలాసిస్ అంటే నథింగ్ బట్ ఏంటిది, షుగర్ని మురుగబెడితే వచ్చేటువంటి దాంట్లో వచ్చేటువంటి మురుగు మందు. అది చెట్లను పురుగు చచ్చిపోతానికి వేసేది పురుగు మందు. పురుగు మందు మెరుగు మందు రెండు కలిపి ఏం చేస్తాయి అంటే వ్యవస్థల్ని కథం పట్టిస్తాయి, కుటుంబాన్ని కథం పట్టిస్తాయి. కానీ వైద్య ఆరోగ్య శాఖకు లేదా వైద్య వ్యవస్థకు ఖర్చులకు ఒక పెనుభారం అది. ఎందుకు, ఎంత పెద్ద పెనుభారము అని అంటే, ఈ దేశంలో వ్యక్తిగత ఖర్చుల లోపల హాస్పిటల్స్ ఖర్చు పెట్టడం లోపల అత్యధిక శాతం మందులకు హాస్పిటల్కే పెడుతున్నారు. ఆ హాస్పిటల్లో పెట్టేటువంటి ఖర్చు లోపల మద్యం దాని సంబంధిత రోగాలకు వచ్చేటువంటి ఖర్చు చాలా సిగ్నిఫికెంట్ అని ఇప్పటిదాకా దేశీయంగా జరిగినటువంటి, జాతీయంగా జరిగినటువంటి అనేక పరిశోధనలు తేలిపోయింది. మరి ప్రభుత్వాలు ఏం చేయవలసి ఉండే, ఈయన ప్రభుత్వమా ఆయన ప్రభుత్వమా, ఆయన ఎర్రంగా తెల్లంగా పచ్చంగా టాపిక్ కాదు. ఎవరున్నా కూడా ఈ చిన్న షార్ట్ కట్లో ప్రభుత్వం నడిచేటువంటి పద్ధతి ఏదైతుందో, ఇది ప్రజల నుంచి ఏ విధమైన డిస్టర్బెన్స్ వస్తుంది లేదు కాబట్టి నడవని అనుకుంటున్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఇక్కడ తెలంగాణలో అయితే అప్పుడు ఉన్నటువంటి అన్నల పార్టీ రైతు కూలి సంఘం ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున తాగుడుకు వ్యతిరేకంగా సంఘాలు రోడ్డు మీదకి వచ్చినాయి, వేరే సంగతి. అక్కడ రోషమ్మ గారు దూబగుంటలో ఆమె బాగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, కొన్ని పేపర్లు దాన్ని ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఎందుకు జరిగినాయి ఏం జరిగిన వేరే సంగతి. కానీ అట్లా ఒక ఆశాకిరణం లెక్క జరిగినట్టు ఒక వాతావరణం నుంచి రెండు రాష్ట్రాలు కూడా, దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో తాగుడు ఎక్కువైనటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఆంధ్ర తెలంగాణ పోటీ పడతా ఉన్నాయి. పర్టికులర్లీ తెలంగాణకు సంబంధించి
తెలంగాణ రాష్ట్రం కోసం అయితే కొట్లాడినాం, కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యవ్వనాన్ని లేకపోతే మానవ వనరులను నాశనం చేయకుండా మద్యం నుంచి కాపాడుకున్న బాధ్యత కూడా ఉద్యమకారుని కనుక అది కూడా గుర్తు చేస్తామన్నా. యావత్ తెలంగాణ సోయగలటువంటి ప్రజలు విద్యార్థికుల యొక్క బాధ్యత అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. అత్యధిక ఆదాయం ఎందుకు ఈ మాట అంటున్నంటే, హాస్పిటల్స్ ఏమవుతుంది, ఆల్కహాల్ తీసుకున్నట్టయితే దాని రిలేటెడ్ లివర్ డిజీజ్ కానీ లేకపోతే కిడ్నీ డిజీజ్ కానీ రకరకాలైనటువంటి మాల్ న్యూట్రిషన్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హాస్పిటల్కి పోతే హాస్పిటల్ ఖర్చులు పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అత్యధికంగా హాస్పిటల్స్కి డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి మద్యం తాగడం అక్కడ ఆగిపోయి ఉంటే అక్కడ వేరే సంగతి ఎట్లుండేదేమో. నేనేమంటున్నంటే, ఈ మద్యం బాటిల్ ఏదైతే ఉన్నదో ఈ ఒక్కది మొత్తము ఆర్థిక వ్యవస్థని శాసిస్తూ ఉంటే, లేకపోతే ఈజీ షార్ట్కట్ వనరు అయిపోతే ఇక బాధ్యత లేదా మనకంటే వనరులు దీని ద్వారా వేల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి దీని మీదనే ప్రభుత్వము బ్రతకదలుచుకున్నదా, అది సబ్మిషన్ ఇవ్వండి. మద్యం లేకుండా మా ప్రభుత్వాలు బ్రతకవు, ఇది లేకుండా మేము మీకు ఏ విధమైనటువంటి పథకాలు చేయలేము. ఇంత ఓపెన్గా చెప్పదలుచుకుంటే చెప్పండి. మనం కూడా చెప్పాలి ఏమిటంటే, నువ్వు పొందేటువంటి అనేకమైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి లబ్ధిదారుల లిస్టు లోపల నువ్వు తాగే నీ కుటుంబం నాశనం అయ్యేటువంటి మద్యం కూడా భాగమైనది. దాన్ని నువ్వు కంట్రోల్ చేసుకున్నట్టయితే నీకు హాస్పిటల్ మీద ఉండేటువంటి ఖర్చు కూడా తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే ఒక చిన్న వార్త చూస్తున్నాను, మీకు చెప్తా. ఇక్కడ చూడండి, నిన్ననే వచ్చింది, ఇది ఒక పేపర్లో చూస్తున్నా. ఇది రైట్, 44% మంది 15 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు మద్యం ప్రియులే. 7.1% తోటి మహిళలు కూడా ఉన్నారు దీంట్లో. ఇటువైపు ఇదే దాంట్లో ఇటువైపు చూడండి, కల్తీ మద్యం తాగి మహారాష్ట్రలో ఉన్నటువంటి చించవాడ మిగతా ప్రాంతాల్లో 14 మంది 15 మంది చచ్చిపోయినారు. నేను ఎందుకు ఈ రిలేషన్ ఎందుకు చెప్తున్నానంటే, 44% మంది మద్యం కోసం ఇష్టపడేటువంటి వ్యవస్థ లోపల ఇది మౌలికంగా మార్పు కోసం అలాంటి వాళ్ళం ఏదో ఒక ప్రయత్నం చేయకపోతే హాస్పిటల్ బతున్నాయి, డాక్టర్లు బతున్నారు. నిజంగా కూడా మరి మాట్లాడుకోవాలంటే గ్రామ స్థాయి లోపల ఆ పురుగుల మందు ఆగినటువంటి వాళ్ళు వచ్చేటువంటి దాంతోటన్నా హాస్పిటల్ బతకాలి, లేదా ఈ మురుగు మందు ఆగేటువంటి బతకాలి. ఇంకా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు, కోకోకోలా కానీ మిగతా ఈ మద్యం కానీ పాయకాలలో కొట్టినట్టయితే ఎప్పుడు పురుగులు చచ్చిపోతాయి. పురుగులు చచ్చిపోవడంతో పాటు మనుషులు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు సమస్య అది. ఫినాయిల్ తోటి ఎంతమంది చచ్చిపోతారో, ఫినాయిల్ తోటి ఎన్ని పురుగులు చచ్చిపోతున్నాయి, కానీ మనుషులు మాత్రం మద్యం బాటిల్తో చచ్చిపోతున్నారు. ఈ బాటిలే మొత్తం దేశంలో చాలా రాష్ట్రాలకు ఆదాయ వనరు అయితే, ఇదే కరెన్సీ ఏమంటే కట్టల మూట అయితే దీన్ని ఎక్కడో దగ్గర నిలిపివేయాల్సిన బాధ్యత మన దగ్గర ఉండాలి. మన యాక్సెప్టెన్స్ కూడా చాలా పెద్దది మద్యం గురించి. ఏముంది పాపం కష్టపడ్డాడు, ఒకనాడన్నా పొదుగుగా కొంచెం దాగకపోతాడా. మనం కూడా, నా దగ్గర కూడా చాలామంది వచ్చినప్పుడు ఏంద్రా బాబు ఇట్లా చేస్తే ఎట్లా అంటే, ఎట్లా సార్ ఆ మోపురం కష్టపడుతుంటే పొదుగుగా 9 టైం లేకపోతే తెల్లారి పని చేయలేము సార్. ఈ మానసిక స్థితి నుంచి ఎట్లా బయటపడేయగలుగుతాము? ఆ మద్యం మీద ఖర్చు పెట్టేటువంటి దాంతో ఇంట్లో కొంత పోషకాహారం తీసుకోగలిగితే ఇంకేమైనా మెరుగు కాగలుగుతాము. ఇవన్నీ చెప్పాలి కదా, చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఆ ఒక్క అంశం చాలామందికి తెలియాలని చెప్పేసి అలా నేను ఒక ప్రయత్నం చేసిన. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ వాళ్ళు ఈ సర్వే రీసెంట్గా చేసిన 44% మంది పురుషులని. మనం ఇంతకుముందు శ్రీశ్రీ గారి గురించి రాసుకున్నాం కదా, సినిమాల్లో కూడా తక్కువే ఉండదు. మొత్తం మద్యం తాగేవాడి యొక్క పోర్షన్ కంపల్సరీ అప్పట్లో అల్లు రామలింగయ్య గారు, రాజబాబు గారు, హీరో గారు సిన్సియర్ అయితే వీళ్ళు కొంచెం మధ్యన హాస్యంతో పాటు తాగిన తర్వాత కొన్ని రహస్యాలు చెప్పడం, ఊహించని మలుపు కథ తిరగడం, అంతే కూడా మద్యం బాబుల ద్వారానే నడుస్తూ ఉండేది. మందు బాబులం మేము మహారాజులం అని కూడా కోటా శ్రీనివాసరావు గారి పాట కూడా నేను చూసినా. అంటే ఇంత రైట్ రాయల్గా మందు తాగిన దాని నుంచి పాటలు పెట్టుకునేటువంటి వాతావరణం చాలా సినిమాలు చూసినాం. ఈ మధ్య సీరియల్లో కూడా తాగుబోతుల పోర్షన్ మధ్యన ఇంట్రడ్యూస్ చేసి తాగుబోతు రమేష్లను కూడా చాలామందిని ఇంట్రడ్యూస్ చేసినాం మనం. అంటే జీవితంలో నవరసాలలో తాగుడు కూడా ఒక రసం అని యాక్సెప్ట్ చేసే కాడికి చేరినాం. అందుకోసం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ స్థితి నుంచి బయటపడకపోతే ప్రజారోగ్యం అనేది పెను ప్రమాదంలో ఉంటుంది. ప్రభుత్వాలకు కాసుల వర్షం కురిపిస్తుంది, హాస్పిటల్కు డాక్టర్లకు కూడా కాసుల వర్షమో పెంకాసుల వర్షమో ఏదో ఒకటి కురిపిస్తుంది.
పెంకాసుల వర్షం అయితే కుటుంబాల మీద కురిపిస్తుంది, కాసుల వర్షం అయితే ఈ వ్యవస్థల మీద కురిపిస్తుంది. మారాలి కదా. నా వెనక ఒక బొమ్మ ఉన్నది చూడండి. వెనక మంచినీళ్ళ కోసం ఒక పిల్లగాడు నీళ్ళ కోసం ఎట్లా ఆర్తి పడుతున్నాడు. మంచినీళ్ళ కోసం ఆర్తి పడము అంటే ఆ నల్ల దగ్గర చుక్కరాడు నీళ్ళ దగ్గర తనలాడుతున్నాడు కదా. అది దేశంలో ఒకవైపు పరిస్థితి అయితే, మద్యం షాపుల ముందు ఎప్పుడు మందు తాగుదామని చెప్పేసి అంతకంటే ఎక్కువ కొట్టుకొని ఈ మందు బాటిల్ కోసం లైన్లు కట్టి కూర్చుంటారు. మీరు చూడండి, పెద్ద పెద్ద మీరు వైన్ షాపుల దగ్గర చూసి లైన్లు కడతారు. ఎప్పుడైనా అప్పుడప్పుడు సస్తాలా మేము మందు సప్లై చేస్తామని చెప్పేసి ఏదైనా స్కీమ్ గిట్ట దగ్గర చూస్తే లైన్లు కడతారు. మొత్తం రేషన్ కార్డు లెవెల్ లైన్లు కడతారు. అందుకోసం దురదృష్టం ఏంటంటే ఈ వాతావరణాన్ని మార్చడం కేవలం డాక్టర్లు మాత్రమే ఇష్టమై చేసేటువంటి పని కాదు. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి లేదా దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉపయోగమైన పనులు చేయాలని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత అని చెప్పి తెలియజేయడం కోసం, అదేవిధంగా బాధ్యతాయుత ప్రభుత్వాల మీద ఎక్కడో దగ్గర దీన్ని కంట్రోల్ చేయడం కోసం చర్యలు తీసుకోండి ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి పెంచడం బాధ్యత అని చెప్పడం కోసం ఎక్స్క్లూజివ్ ఇవాళ ఈ టాపిక్ అంతా కూడా మద్యానికి మాత్రమే పరిమితమై మాట్లాడిన మనందరి బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ, పేదల్లో ఉన్నటువంటి మగ పురుషులకు ముఖ్యంగా మీరు 100 ఆశలు పెట్టుకొని ఇవాళ నడుపుతున్న కుటుంబాల్లో మీ మద్యం తాగేటువంటి అలవాటు వల్ల మీ పిల్లలు మీ చేతుల్లో లేకపోవడం, మీ ఆరోగ్యం మీ చేతుల్లో లేకపోవడం, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ఆగమాగం కావడం, ఇవన్నీ కూడా కళ్ళతో చూసి చివరి దశలో ఈ హాస్పిటల్లో చూస్తామంట. క్రానిక్ లివర్ డిజీజ్ తోటి, సిరోసిస్ ఆఫ్ లివర్ తోటి లాస్ట్ స్టేజ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పే స్థితి వచ్చి అప్పుడు ఆర్థికంగా సాధ్యం కాక చేతులు ఎత్తేస్తే నాకు చావు తథ్యమని సంగతి స్పష్టంగా మరణ వాంగ్మూలం ఇచ్చినట్టుగా ఈ హాస్పిటల్లో బెడ్ మీద భార్యతో చెప్పి చేతిలో చేయి వేసి కన్ను మూసేటువంటి అభాగ్యులు 100 మందిని చూసినా. కాబట్టి చావులు చూడడం కూడా ఒక సాక్ష్యం, అదొక పెద్ద టార్చర్. అది డాక్టర్కి అయితే అకాలమైన మరణం అనేది ఒక పెద్ద టార్చర్. ఆ ఒక విషయం గుర్తు చేస్తూ, ఈ అకాల మరణం ఏదో ప్రివెంటబుల్ డిజీజ్, 100% అది ప్రివెంటబుల్ డిజీజ్. కల్తీ మద్యం అన్నారు నిన్న మీ మధ్యప్రదేశ్ చూసినారు కదా. అట్లాంటి ఎన్ని ఇన్సిడెంట్ మన దగ్గర కూడా జరిగేది. నేనేమంటున్నంటే ఇప్పుడు కల్తీ మద్యం లేదు కదా మన దగ్గర, ఎవరు గొప్పగా చెప్పవచ్చు. కల్తీ మద్యము ఇప్పుడు దొరకలేదు కదా అన్నటువంటి దాంట్లో ఇష్టం ఉన్నటువంటి తాగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఒక్క వీడియో ఎక్కడన్నా కొంచెం ప్రభావితం చేయగలిగిన, ఏ కుటుంబం మీద ఒక ప్రభావితం చేయగలిగిన, ఏ వ్యక్తిని తన బాధ్యత రాహిత్యమైనటువంటి మద్యం యొక్క అలవాటు నుంచి తప్పించగలిగినా కూడా ఈ వీడియో రీచ్ అయితే నా వైపు నుంచి నేను ఒక కంట్రిబ్యూషన్ ఇచ్చినట్టు చెప్పని భావిస్తూ, ఈ విషయంలో ప్రభుత్వాలు మనము అందరం కలిసి చేయవలసింది. అందులో గతంలో 2 కలిసే చేసిరు కాబట్టి ఇప్పుడు అట్లాంటి సమయం ఒకటి ఆసన్నమైందేమని చెప్పడం కోసం ఈ ప్రయత్నం చేసిన. ధన్యవాదాలు. మారతారు చెప్పేసి మద్యం ప్రియులకు విజ్ఞప్తి చేస్తామన్నా. ఓకే, థ్యాంక్ యూ.